అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 2026కు సంబంధించిన క్యాలెండర్ అయితే ఆవిష్కరిస్తున్నారు. సో ఇక్కడికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ప్రస్తుతం మన ముందు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు గారు అయితే ఉన్నారు. సో మాట్లాడదాం, అన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రస్తుతం ఇక్కడ 2026 సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నారు. మంత్రి గారు కూడా వస్తున్నట్టున్నారు. సో ఏంటి సార్, ఏం జరగబోతుంది మొత్తం? మేము తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 1998 నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ తీసుకొస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి ఏదో ఒక శాఖ మంత్రివర్యుల్ని పిలవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారు రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారు రావాలని కోరగానే వస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. కొంచెం వెనక ముందుగానైనా వస్తారు. ఈరోజు ఈ ప్రోగ్రాము వారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మేము మంత్రి గారి దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పని మేము అనుకున్నాం. అందులో భాగంగా ప్రధానమైంది తెలంగాణ రాష్ట్రంలో 46,500 సెలూన్స్కి ఉచిత కరెంటు 250 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మొత్తం బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కో షాపుకి 10,000 నుంచి 20,000, 30,000, 50,000, ₹1,00,000 దాకా డ్యూ వచ్చి ఉన్నది. మేమనేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి బిల్లులో 250 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేదాన్ని జీరో చేసి మిగతా ఎక్స్ట్రా వచ్చిన బిల్లు ఇచ్చినట్లయితే మేము దాన్ని చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు జీరో బిల్లులు ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాము. దాని మీద సానుకూలంగా స్పందించారు. వెంటనే ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలు డ్యూని కూడా చెల్లిస్తామని చెప్పని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అది అమలు జరగాలని చెప్పని కూడా తొందరగా అమల్లోకి రావాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లాగనే మేము ఇంకొక ఆత్మగౌరవ భవనానికి సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇప్పటివరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, భవనం నిర్మాణం చేయలేదు. దానికి 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దానికి ఒక పాలక కమిటీని వేసి మాకు అప్పగించాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాని మీద కూడా పాజిటివ్గానే ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు ఉన్నది. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో దేవాలయ ట్రస్టీ బోర్డు కమిటీలలో బోర్డు మెంబర్గా తీసుకోవడం జరిగింది నాయ బ్రాహ్మణుల నుంచి ప్రతి టెంపుల్లో. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి టెంపుల్లో బోర్డు మెంబర్గా ఒకరిని తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది ఈరోజు డిమాండ్ కాదు, మేము 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి డిమాండే. ఇది 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రాష్ట్రం అమలు చేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదు. అది కూడా అమలు కావాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లాగనే తెలంగాణలో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఒకటి ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి పాలక కమిటీ వేయలేదు. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, అయినా ఇప్పటి వరకు కూడా పాలక కమిటీని ఏర్పాటు చేయలేదు. వెంటనే పాలక కమిటీని ఏర్పాటు చేయాలి. రేపు రాబోయేటువంటి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి నాయ బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలని అమలు చేయాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే నాయ బ్రాహ్మణులకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మాకు ఇప్పుడు అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ ఎక్కడ కానీ మాకు ప్రజాప్రతినిధులు లేరు. ఈ కులం జీరోలో ఉంది. కాబట్టి మాకు నామినేటెడ్ పదవి ఒకటి ఎమ్మెల్సీ ఇవ్వాలని, అదేవిధంగా ఇతర పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే నాయ బ్రాహ్మణ వృత్తిలోకి ఇతర క్యాస్ట్ల వాళ్ళు విపరీతంగా వస్తూ ఉన్నారు. మా వృత్తి మాకు కాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుంచి కూడా మానవులు పుట్టుక నుంచి ఇప్పటి వరకు మేము వృత్తి చేస్తూ వస్తూ ఉన్నాం. సాంప్రదాయాల్లో వాయిద్యం కానీ, క్షౌర వృత్తి కానీ, మహిళలు మంత్రసానులుగా చేసే వృత్తి కానీ, మనుషులకు ఎవరైనా సేవలు చేస్తున్నారంటే నాయ బ్రాహ్మణులే సేవలు చేస్తూ ఉన్నారు. అలాంటి సేవా వృత్తి ఇప్పుడే కొంచెం ఆర్థికంగా కటింగ్ చేస్తే 100, 200, 300 ఇచ్చేటువంటి స్థాయికి వచ్చింది. ఇంతకుముందు వెట్టి చాకరీ చేశాము. కాబట్టి ఈ వృత్తిలోకి పెట్టుబడిదారులు రాకుండా కట్టడి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇందులో మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే నాయ బ్రాహ్మణ అనే క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఒక లైసెన్స్ ఫ్రీగా ఇవ్వండి. ఈ కాస్ట్ లైసెన్స్ ఎవరికైతే ఉందో లైసెన్స్ ఉన్నవాళ్ళే సెలూన్స్ పెట్టుకునే విధంగా ఒక జీవో ఇవ్వాలి. ఒక్కో షాపుకి 500 మీటర్ల దూరం ఉన్నట్టయితే ఇప్పుడు బ్రాండ్ షాపులకి ఇతర షాపులకి ఎట్లనైతే వాటికి ఇంత ప్రాంతంలో ఒకటి ఉండాలని చెప్తున్నారో అట్లాగనే ఈ సెలూన్స్ కూడా ఆ విధంగా ఒక చట్టంలోకి తీసుకొచ్చేసి మాకు ఒక
అడ్మినిస్ట్రేటివ్ రూపకల్పన చేయాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే ఇప్పుడు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ వృత్తి చేయడానికి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు చేనేత కానీ ఇంకా ఇతర కులాల వాళ్ళకి కానీ బీడీ కార్మికులకి ఇట్లా వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి నాయ బ్రాహ్మణులకు కూడా వాయిద్య కళాకారులకి క్షౌరవృద్ధారులకి కూడా 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్యల్ని ప్రధానంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని కూడా మా వైపు నుంచి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధం అవుతున్నామని చెప్పని తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ నాయి బ్రాహ్మణ వృత్తి ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల అంటే శతాబ్దాల నుంచి కూడా ఇదైతే జరుగుతుంది. ప్రస్తుతం సెలూన్ల పేరుతో లేటెస్ట్గా వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ మన వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారో? ఒకవేళ అట్లా కాకుండా ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ కోరుకుంటున్నారు మీరు? బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు వేరే 2-3 రాష్ట్రాల నుంచి మొత్తం వలసలు వచ్చేసి సెలూన్స్ పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సెలూన్స్ పెట్టడం వల్ల మాకున్న పని పోతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము నాయ బ్రాహ్మణ్ అనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా ఉచిత లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ ఉన్న వాళ్ళే సెలూన్స్ పెట్టాలనేటువంటి అంశాన్ని మేము ఏదైతే ముందుకు తీసుకొస్తున్నామో ఈ వృత్తిని కట్టడి చేయడం కోసమే ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మాకు జీవనాధారం పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులకు జీవన భృతి పోయిన తర్వాత ప్రభుత్వం కూడా నిరుద్యోగుల సంఖ్యను పెంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వేరే రాష్ట్రం వాళ్ళు వస్తారు, సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడున్న వాళ్ళే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్రానికి కూడా భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్య పరిష్కారం చేయడానికి గౌరవ మంత్రివర్యులు వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ప్రభుత్వం దీన్ని తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కోరుతాం. సో సంఘానికి రావాల్సిన నిధులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, విద్యార్థులకు అవన్నీ కరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి అందుతున్నాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు వరకైతే ఉన్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అన్ని స్కీములు కూడా మేము ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. నాయ బ్రాహ్మణుల వరకు వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఒక్క పథకం కూడా మాకు అమల్లోకి రాలేదు. ఇంకా ఓన్లీ 250 యూనిట్లది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము పోరాడుతూ సాధించుకున్నటువంటి అంశం ఇది. కాబట్టి అదొకటే అమల్లో ఉంది. మిగతా అన్నిగా కూడా ఇప్పటి వరకు ఇంకా ఏమి లేవు. మేము అన్ని సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో రీసెంట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. సో మీ జనాభా ప్రాతిపదికన సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, సో ఇదంతా కరెక్ట్గా న్యాయం జరిగిందా? మాకు జనాభా ప్రాతిపదికన మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మాకైతే న్యాయం జరగలేదు. పార్టీలు కూడా ఎవరు గెలుస్తారో, ఎవరికి ఆర్థికంగా డబ్బు ఉందో వాళ్ళకే ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందు పెట్టడం జరుగుతూ ఉంది. మాకైతే అన్యాయంగా జరిగింది. సరే, మా వాళ్ళని కూడా మేము పిలిపించేది ఏంటంటే రాబోయే కాలంలో మనం ఎదగాలి, మనం పోటీలో ఉండాలి, మన స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పని మా వాళ్ళందరినీ కోరుతున్నాం. ఆ విధంగా కోరిన మీదట ఈ పోయిన ఎన్నికల్లో కొంతమంది పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఒక 50-60 మంది దాకా సర్పంచులుగా గెలిచారు. కొంతమంది ఉప సర్పంచులు, ఇక 200-300 మంది వార్డు మెంబర్లుగా కూడా గెలిచారు. అది కొంత మా దగ్గరికి లిస్ట్ వచ్చింది, ఇంకా కొంత రాబోతుంది. సో ఏది ఏమైనా సరే ఒక ప్రాథమిక దశ మేము ప్రారంభించాము. రానున్న కాలంలో పొలిటికల్గా కూడా మేము ఎదిగేదానికోసం మా వైపు నుంచి మేము చేయాల్సిన కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఫైనల్గా చెప్పండి, మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మా భవిష్యత్తు కార్యాచరణ నాయ బ్రాహ్మణుల అభివృద్ధే మాకు లక్ష్యం. వాళ్ళకు సంబంధించి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసేదానికోసం మా సంఘం అహర్నిశలు కృషి చేస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులందరినీ కూడా ఏకం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉద్యమానికి సిద్ధం అవుతాం. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులకి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెప్పని పోయిన ప్రభుత్వం చెప్పింది. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా దేవాలయాల్లో నాదస్వరం, డోలు, వాయిద్య కళాకారుల పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తూ వాళ్ళకు కూడా వాయిద్య శిక్షణ కేంద్రాన్ని కూడా గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపార